సలార్ ఫస్ట్ షో నుంచే బాక్సాఫీస్ వార్ వన్ సైడ్ అయిపోయింది. డైనోసర్ దెబ్బకు కింగ్ ఖాన్ అవుట్ అయ్యాడు. అసలు రేసులోనే లేకుండా పోయింది డంకీ. పఠాన్, జవాన్ వంటి 2 బ్లాక్ బస్టర్స్తో జోష్ మీద ఉన్న షారుఖ్ డంకీతో హిట్ను రిపీట్ చేయలేకపోయాడు. రాజ్ కుమార్ హిరానీ క్రేజ్తో వచ్చిన డంకీ సినిమాకు ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాలేదు. ఇక రెండో రోజైతే వసూళ్లు దారుణంగా పడిపోయాయి. సలార్కు హిట్ టాక్ రావడంతో డంకీ కలెక్షన్స్ డౌన్ అయ్యాయి. ఫస్ట్ డే 30 కోట్లు నెట్ వసూలు చేసిన డంకీ రెండో రోజు కేవలం 20 కోట్ల నెట్ వసూళ్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పఠాన్, జవాన్ తొలి 2 రోజుల కలెక్షన్స్తో పోలిస్తే ఇది సగం కన్నా తక్కువే. ప్రపంచవ్యాప్తంగా డంకీ చిత్రానికి తొలి రోజు 58 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. రెండో రోజు 40 కోట్ల వరకు వచ్చాయని అంటున్నారు. దీంతో 2 రోజుల్లో 100 కోట్లు కూడా డంకీ క్రాస్ చేయలేదు. కానీ సలార్ మాత్రం డే 1 180 కోట్లు రాబట్టింది. అంటే డంకీ 4-5 రోజులైనా సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్ను రీచ్ అయ్యే ఛాన్స్ లేదు. అయితే షారుఖ్ మూవీ సలార్తో పోటీ విషయాన్ని పక్కన పెడితే కనీసం ప్రభాస్ డిజాస్టర్ మూవీ ఆదిపురుష్ను కూడా టచ్ చేయలేకపోయింది డంకీ. ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఆదిపురుష్ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల వరకు వసూళ్లు చేసింది. హిందీ నుంచే దాదాపు 45 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. కానీ డంకీ హిందీ రీజియన్లో కేవలం 38 కోట్లు వసూలు చేసిందంటున్నారు. సలార్ సినిమాకు హిట్ టాక్ రావడంతో డంకీపై గట్టి ఎఫెక్ట్ పడింది. ఇప్పటికే నార్త్లో డంకీ థియేటర్లను సలార్తో రీప్లేస్ చేస్తున్నారు. కాబట్టి ఇక డంకీ పని అయిపోయినట్టేనని చెప్పాలి.